అప్పుడు అక్కడ ఉన్న పిల్లలంతా నీ వాళ్ళే కదా, నీకేమైనా అయితే వాళ్ళు చూస్తూ ఉంటారా? భవిష్యత్తును భయంగా ఊహించుకొని ప్రస్తుతాన్ని గందరగోళం చేసుకోవద్దు. ఆ రాక్షసుడితో మంచిగా అతను ఏం చెప్తే అది చేసేలా మసులుకో. ఒకవేళ ఏమన్నా అన్నా పట్టించుకోవద్దు. జీతం ఇచ్చే మేనేజర్ బూతులు తిడితే నోరు మూసుకొని పని చేయట్లా? ఇది అంతే. అలా అని ఇతనేమి నిన్ను తిట్టి కొట్టడం లేదు కదా, మరి ఎందుకు పరక్పడి ఇలా ఏదో పోయినట్టు ఏడుస్తున్నావు? ఈ అవకాశం వదులుకోవద్దు. ఇది ఆ భగవాన్ నీకు ఇచ్చిన వరం అనుకో. సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డావు మర్చిపోయావా అని అనుకోగానే తను ఎదుర్కొన్న పరిస్థితుల కన్నా ఘోరంగా అయితే ఇప్పుడు లేదు అనిపించింది. మనసుకు ధైర్యం వచ్చినట్టు ఉంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కొత్త ఆశలతో లోనికి వెళ్ళబోయేదలా హాల్ నుంచి స్టేర్ కేస్ మీదుగా ఒక మనిషి వెళ్ళడం చూసి కొత్తగా కనబడుతున్న అతన్ని ముఖానికి ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి అతను మీదకి వెళ్ళిపోయి డోర్స్ లాక్ అయ్యాయి. ఎవరతను? ఈ బంగ్లాలో అంత ధైర్యంగా వెళ్ళాడు? అతను లోనికి వచ్చాడు అంటే సెక్యూరిటీ అంతా చెకింగ్ అయ్యాకే కదా అనుకుంటూ మెయిడ్ని పిలిచి ఎవరో మీదకి వెళ్ళడం చూశాను, ఎవరతను అని అడిగింది. చిన్నయ్య గారి బామర్ది మేడం అంది మెయిడ్. బామర్దినా? అంటే రిలేటివ్స్. అంతకన్నా ముందు తట్టిన విషయం బావమర్ది అంటే ఎలా అంది. ఏమో నాకు తెలియదు మేడం. నేను ఇక్కడ చేరి కూడా 3 నెలలు అవుతుంది. నా పని చేసుకొని పోవడం తప్ప మరేం తెలియదు. ఈ విషయం కూడా మీలాగే వచ్చిన కొత్తలో అతను ఎవరని అడిగితే మేనేజర్ గారు చెప్పారు అని చెప్పి వెళ్ళింది. సర్లే, ఎవరో ఒకరు. ఇంట్లో ఆ రాక్షసుడు మాత్రమే ఉంటాడని భయపడ్డాను. మరో మనిషి ఉన్నాడని తెలుస్తుంటే ప్రాణం ఆడుతుందని అక్కడే ఉన్న మ్యాగజైన్ తీసుకొని సోఫాలో కూర్చొని తిరగేయడం మొదలుపెట్టింది. కరెక్ట్గా 1/2 గంటకు సుడిగాలిలా వచ్చిన అభి అడుగుకు 3 మెట్లు చొప్పున పైకి ఎక్కడం, పైన ఉన్న దట్ బామర్ది కాలర్ పట్టుకొని కిందకి ఈడ్చుకొని రావడం, చంపల చెల్లున పగలగొట్టడం క్షణాల్లో జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థం కావడానికి ఆమెకి నిమిషం పట్టింది. బొమ్మలా జరుగుతున్నది చూస్తూ ఉండిపోయింది. దాదాపు అభి హైట్నే కానీ కొంచెం తక్కువ ఉన్నాడు అతను. ఫెయిర్గా ఉన్నాడు కానీ అభి అంత కాదు, కానీ చూడటానికి బలంగానే ఉన్నాడు అనిపించింది. అభి, నేను చెప్పేది విను, తర్వాత కొట్టమంటూ చెప్పి పెదవి చిట్లి రక్తం వస్తుంటే అడిగాడు అతను. అయినా వినే స్థితిలో లేడు. ఆపి తన పంచ్ పవర్కి బామర్ది బాబు దవడలు బూరెల్లా పొంగాయి. ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని? నా బంగ్లాకి నేను లేనప్పుడు రావడానికి ఎంత ధైర్యం నీకు అని సింహం లాంటి అతని గాండ్రింపుతో స్వప్న కూడా బెదిరిపోయి చూస్తుంది. అది తాతయ్య పంపించాడు, అందుకే వచ్చాను అన్నాడు పగిలిన దవడతోని. అభి వెంటనే ఫోన్ తీసుకొని కోపంగా కాల్ చేస్తున్న అతని దవడలు బిగించి కనబడ్డాయి. షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని కలవని ఫోన్తో దాన్ని విసిరి కొట్టి ఇంకా అక్కడే ఉన్న అతని చొక్కా పుచ్చుకొని లాగి బయటకి తోసి పడేసి ఇంకోసారి వీడిని ఇంట్లోకి రానిస్తే మీ శవాలు ఊరవతల ఉంటాయని సెక్యూరిటీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మెరుపులా పైకి వెళ్ళాడు. ఈ ప్రాసెస్లో స్వప్న ఉందన్న సంగతి కూడా అతను పట్టించుకోలేదు. ఎలా నిల్చుందో అలాగే ఉండిపోయింది. ఇందాక విధ్వంసానికి పగిలిన ఫ్లవర్ వాజ్ పీసెస్ మెయిడ్ క్లీన్ చేసింది. 1/2 గంటకి వచ్చిన అభి గోడకు ఆనుకుని నిల్చున్న స్వప్నాన్ని చూసి ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నావు నువ్వు అని హై పిచ్తో అడిగాడు. అదిరిపడి ఈ లోకంలోకి వచ్చి సార్ అంది విసుగ్గా ముందుకు వచ్చిన అభి. ఇంట్లో ఉంటున్నావు, ఎవరు వస్తున్నారని గమనించే పని లేదా? ఎందుకు నిన్ను ఇక్కడ ఉంచింది? గార్డెన్లో కూర్చుని రిలాక్స్ అవ్వడానికా అని గర్జించాడు. బిక్క చచ్చిపోయిన ఆమె. నేను ఏం చేయాలో మీరు చెప్పలేదు, మరి నాకెలా తెలుస్తుంది అని గట్టిగానే అడిగింది. ప్రతిదీ చెప్తేనే చేస్తావా? ఇంటి ముందు ముగ్గులు నేను చెప్తేనే వేశావా? ఇంటి వెనుక మట్టి దేవుణ్ణి నేను చెప్తేనే పూజించావా? గుడికి నేను చెప్తేనే వెళ్ళావా అని కోపంగా అభి ముందుకు రావడంతో భయంగా కళ్ళు మూసుకుంది స్వప్న. అతని కోపం వదిలే ఊపిరి వేడిలో తెలుస్తుంటే నేను వచ్చేలోపు అతను మీదకి వెళ్ళారు సార్. మెయిడ్ని అడిగితే మీ బావమరిది అని చెప్పింది. రిలేటివ్ అని మీ బంగ్లాకి అంత ధైర్యంగా వచ్చారంటే మీకు తెలిసే ఉంటుందని ఊరుకున్నాను అని తను ఏం అనుకుందో అదే చెప్పింది. లుక్ ఎట్ మీ. అభి మాటకి భయంతో మూసిన కళ్ళను నెమ్మదిగా ఓపెన్ చేసింది. కోపానికి అతన్ని ఒత్తైన కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి.
ముక్కు పుటాలు అదురుతున్నాయి. అంతకన్నా అతను తనకి అతి చేరువలో ఉండటంతో స్వప్న గుండె వేగం పెరిగింది. ఇక్కడ పనిచేసే వాళ్ళు తప్ప ఇంట్లోకి ఎవ్వరూ రారు. నేను, నువ్వు, మా తాతయ్య తప్ప ఇంకెవ్వరు వచ్చినా రావాలని ట్రై చేసినా వాళ్ళని గేటు బయట ఆపేయాలి. అది నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని. అర్థమయ్యిందా అన్నాడు. అని అంది. ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో ప్రతి క్షణం గమనించాలి. ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయాలి. డూ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. కానీ మీకెలా చెప్పాలి అంది. అభి కళ్ళు చిన్నవి చేసి హాల్లో సెంటర్ టేబుల్ మీద ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ వైపు చూశాడు. అటుగా చూసిన స్వప్న, మీ నెంబర్ నాకు తెలీదు అంది. దాని నుంచి నాకు మాత్రమే కాల్ వస్తుంది. నువ్వు రిసీవర్ తీసి 1 ప్రెస్ చేయి చాలు అన్నాడు. అంది. ఆమె నుంచి వచ్చే మంచి గంధం అతని కోపాన్ని కంట్రోల్ చేసిందేమో. డీప్ బ్రీత్ తీసుకొని దూరం జరిగాడు. బ్రతికాను అనుకుంది స్వప్న. చెప్పింది అర్థమైందా? మరోసారి హెచ్చరింపుగా చూశాడు. అర్థమైందంటూ తల ఊపింది. ఏం అర్థమైంది? కళ్ళు చిన్నవి చేసి చూశాడు. దేవుడా, ఇతనేంటి డిటెక్టివ్లో అడుగుతున్నాడు? నాకేమైనా దేవుడా, ఇంత డీటెయిల్డ్గా చెప్పాక అర్థం కాకపోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా అనుకొని మీ ఇంటికి సెక్యూరిటీగా ఉండాలి అంది. కరెక్ట్గా చెప్పావు అని బుదురు కప్పలా నోరు తెరిచి చూస్తున్న స్వప్నాన్ని చూసి పైకి వెళ్ళాడు. ఈ రాక్షసుడు నాకు అర్థం కాడు బాబా. ఎందుకు వచ్చిన గోల? చెప్పిన పని చేస్తే పోయా. అయినా ఇతను వీళ్ళ తాతయ్య ఉంటే దానికి ఇంత సెక్యూరిటీ ఎందుకో? కొంపదీసి ఇతగాడు ఏమైనా అండర్వరల్డ్ మాఫియా డానా, లేదంటే క్రిమినల్నా అని తన మేక మెదడుకి పని చెప్పింది. అబ్బే, ఎంత చించినా అర్థం కాలేదు. సరే, సెక్యూరిటీ జాబ్ ఇచ్చాడుగా, కనిపెడదాం అనుకుంది. కనిపెట్టి ఏం చేస్తాం అంది ఇన్నర్ సోల్. పోలీసులకు పట్టిస్తా. ఏంటమ్మా, ఇంకోసారి చెప్పు. పోలీసులకు పట్టిస్తా. ఏ, నాకు ధైర్యం లేదు అనుకుంటున్నావా అంది. నీకు ఉన్నదే ధైర్యం అని నాకు తెలుసు, కానీ నువ్వు ఇంత సాహసం చేసి అతను ఒకవేళ క్రిమినల్ అయినా సరే పట్టించావే అనుకో, బాగా బలిసిన బాబు బయటికి రాలేడు అంటావా? నిజమే కదా. నేను ఈ సైడ్ ఎందుకు ఆలోచించలేదు? ఎందుకంటే నీది మేక బ్రెయిన్ కాబట్టి. నీ అతి తెలివి, ధైర్యం, సాహసాలు మానుకుని గమ్మున వచ్చిన పని చూస్తూ చెప్పిన పని చేయి చాలు, ప్రశాంతంగా ఉంటావు. లేదని ఎక్కువ చేస్తే చిక్కుల్లో పడతావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి మాయమైంది అంతరాత్మ. అది నిజమే కదా. ఇవన్నీ నాకెందుకు? వచ్చామా, చెప్పిన పని చేశామా, జీతం తీసుకొని వెళ్ళామా అన్నట్టు ఉంటే సరే అనుకుంది. ఆ రోజు నుంచి ఇంట్లో తనే సెక్యూరిటీ చీఫ్ అయ్యింది. ఆ విషయం మిగతా స్టాఫ్కి తెలిసింది. ఇంటికి ఎవరు రారు, మరి ఎందుకు ఇంత గట్టి బందోబస్తు అనుకుంది. ఇలా రోజులు జరుగుతుంటే స్వప్న అక్కడి వాళ్ళందరికీ నోట్లో నాలుక అయిపోయింది. ఎంతలా అంటే తనే వంట చేసి అందరికీ వడ్డించే అంత. స్వప్న చూపే ఆదరణ, అభిమానం వాళ్ళ మనసులని తాకింది. తనని ఒక చెల్లిగా, కూతురుగా చూసేవారు అందరూ. ఎవరినైనా తన వాళ్ళుగా మార్చుకొని వాళ్ళలోనే తన తోబుట్టువులని చూసుకోవడం చిన్నతనం నుంచి ఆమెకు అలవాటు. అభి అన్నీ గమనిస్తున్నాడు. ఇలా ఓ రోజు ఉదయం అభి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. స్వప్న కూడా రెడీ అయ్యి అందరికీ బ్రేక్ఫాస్ట్ పెడుతూ బయట గార్డెన్లో ఉంది. మార్నింగ్ మాత్రం ఇంట్లో వంట వాళ్ళు చేసేవి పెడుతుంది. అభి కళ్ళలో పడటం ఎందుకని. లంచ్, డిన్నర్ టైంకి అభి ఇంట్లో ఉండడు కాబట్టి తనే కుక్ చేస్తుంది. అందరూ గార్డెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా గేటు బయట కారు వచ్చింది. గార్డ్ గేట్ ఓపెన్ చేశాడు. వైట్ కలర్ కార్ లోనికి రావడంతో సెక్యూరిటీ అలర్ట్ అయ్యి చేతులు కడుక్కొని పరుగున వెళ్తే ఎవరు అనుకుంటూ వెనకే వెళ్ళింది స్వప్న. అప్పటికే కారులో ఉన్న పెద్ద ఆయన గార్డెన్లో పిక్నిక్కి వచ్చినట్టు తింటూ మాట్లాడుతున్న సెక్యూరిటీ వాళ్ళకి సర్వ్ చేస్తున్న స్వప్నాన్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. సీనియర్ ఒకరు వచ్చి చెకింగ్ అంతా అయ్యాక కార్ డోర్ తీసి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. అని గంభీరంగా చెప్పి హుందాగా లోనికి వచ్చిన విశ్వనాథ్ గారిని సెన్సార్ స్కాన్ చేశాక లోనికి వెళ్తుంటే ఎవరు ఆయన అని అడిగింది స్వప్న. విశ్వనాథ్ గారు అన్నాడు ఒకతను. తాతయ్య అని అభి చెప్పిన మాట గుర్తుకు వచ్చి లోనికి వెళ్ళిన స్వప్నకి హాల్లో సోఫాలో కూర్చుంటూ కనిపించారు అతను. నమస్తే సార్ అని నమస్కరించింది. కళ్ళజోడు సరి చేసుకుంటూ చూసిన అతను ఎలా ఉన్నావు స్వప్న అని అడిగాడు. షాకింగ్ ఫేస్తో చూస్తూ మీకు నా పేరు ఎలా తెలుసు సార్ అంది.
ఆయన నవ్వి భుజం మీద కండువాను చేతి కర్రని పక్కన పెట్టి, నువ్వు ఇక్కడికి వచ్చిందే నా కారణంగా, నాకు తెలియకుండా ఉంటుందా అన్నారు. ఈసారి పిక్చర్ షాక్ అయింది ఆమె. ఏంటి, ఏమన్నారు సార్? మీ వల్లే నేను ఇక్కడికి వచ్చానా? కానీ ఎందుకు? మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మొదటిసారి చూడటం కూడా ఇప్పుడే. మరి నేను ఎలా మీకు తెలుసు? అసలు ఎందుకు ఇదంతా చేశారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. కంగారు పడకు స్వప్న, నీకేం అవ్వదు, నీకేం ఇబ్బంది రాదు. అదంతా కాదు సార్. అస్సలు నన్ను ఏ కారణం మీద ఇక్కడికి రప్పించారు? మీ వల్ల నా ఉద్యోగం పోయింది, తిండికి ఇబ్బంది పడ్డాను. నేనే కాదు, నా కారణంగా అభం శుభం తెలియని పసివాళ్ళు కూడా ఆకలికి అలమటించారు. పెద్దవాళ్ళు, మీరు ఇలాంటి పనులు చేయొచ్చునా అని బాధగా కోపంగా అడిగింది. పిల్లలు ఆకలికి అలమటించారా అని నీతో ఎవరన్నారు తల్లి? ఆయన కూడా కంగారు కమ్ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. మీ మనవడు, తనతో నేను రావడం కోసమని నేను వెళ్ళే ఆశ్రమంలో పిల్లలకు భోజనం ఆపేశారని, సరుకులు నిత్యావసర వస్తువులు రాలేదని అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ చెప్పారా అని చెప్పింది. గట్టిగా నవ్వారు ఆయన. ఎందుకు నవ్వుతున్నారో తెలియట్లేదు తనకి, కానీ స్వప్నకి కోపం వచ్చింది. మా బాధలు, కన్నీళ్లు, ఆకలి కేకలు మీలాంటి ధనవంతులకు నవ్వులాట కదా సార్ అంది గంభీరంగా. అయ్యో లేదమ్మా, నేను నవ్వుతుంది అందుకు కాదు. అబద్ధం ఆడటం తెలియని నా మనవడు నీకోసం అబద్ధం చెప్పించాడు అని తెలిసి నవ్వుతున్నాను. అంటే ఏంటి మీరనేది? నేను చెప్పడం ఎందుకు, కానీ ఆ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తాను, నువ్వే అడుగు ఆ రోజు అసలు ఏం జరిగిందో అని ఆశ్రమానికి ఫోన్ చేశారు ఆయన. తన ఫోన్తో రింగ్ అవ్వడమే, సార్ చెప్పండి అన్నాడు అతను. అది అతని గొంతే అని తెలిసింది స్వప్నకి. సార్, నేను స్వప్న అని అంది. ఆ స్వప్న, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి సార్ ఫోన్ నుంచి కాల్ చేశావని అడిగాడు. ఆ రోజు మీరు పిల్లలు ఆకలితో పస్తులు ఉన్నారని చెప్పింది నిజమా అబద్ధమా అని సూటిగా అడిగింది. అది ఆ విషయం అని నసుగుతున్న అతనితో, జరిగింది చెప్పండి, అమ్మాయి తెలుసుకోవాలి అన్నారు విశ్వనాథ్ గారు గట్టిగా. ఆయనే చెప్పమనడంతో, ఆ రోజు నేను చెప్పింది అబద్ధం స్వప్న, కేవలం నిన్ను భయపెట్టి బెదిరించడానికి అలా చెప్పాను తప్ప పిల్లలు ఆకలితో లేరు. నేను అలా చెప్తే ఆశ్రమానికి పిల్లలకు కావాల్సిన భోజనం అయ్యే ఖర్చు ఎప్పటికీ తామే భరిస్తామని, అంతేకాదు పిల్లలు ఆరోగ్యం కూడా తామే చూసుకుంటామని కంపెనీ అధినేత విశ్వనాథ్ నందన్ గారు చెప్పారు. పిల్లలకు మంచి జరుగుతుందని నీతో అబద్ధం చెప్పాను. రేపటి రోజున ఈ విషయం నీకు తెలిసినా సంతోషిస్తావని అనుకున్నాను, కానీ నిజానికి పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడలేదు అని చెప్పాడు. వింటున్న స్వప్న మాటరాని దానిలో ఉండిపోయింది. నేను తర్వాత ఫోన్ చేస్తానని కాల్ కట్ చేశారు. విశ్వనాథ్ గారు, డబ్బు ఉందని పసివాళ్లతో అలా ప్రవర్తిస్తే ఆ పరమేశ్వరి క్షమించదు తల్లి. మాకు ఈ విషయం తెలుసు, కానీ కొన్నిసార్లు మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి. నువ్వు ఇక్కడికి రావాలంటే అంతకన్నా మార్గం నాకు తోచలేదు. అందుకే నీతో అలా చెప్పించాడు మావాడు అని ఆయన చెప్తుండగా, వచ్చి ఎంతసేపు అయ్యింది తాతయ్య అంటూ స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు అభి. కళ్ళ నిండా నిలిచిన నీటితో చూస్తున్న స్వప్న చూసిన అభి కళ్ళు చిన్నవి అయ్యాయి. వాట్ హ్యాపెండ్? ఆమె ముఖం కందగడ్డల మారడం చూస్తూ అడిగాడు. నిజం తెలిసే అమ్మాయి అలా అయ్యింది అన్నారు విశ్వనాథ్ గారు. నిజమా? ఏ నిజం? అదే ఆశ్రమంలో మనం సూపరింటెండెంట్ చేత అలా అబద్ధం చెప్పించాం కదా, అది అంటూ. పిల్లలు అయితే ఏ చిన్న ఇబ్బంది పడలేదు తల్లి, నువ్వు పడి ఉంటే మాత్రం. అందుకు కారణం నేను, నన్ను క్షమించు తాతయ్య. అభి అరిచాడు గట్టిగా, అసహనంగా. లేదు నాన్న, ఒక ఆడపిల్ల బాధకి కన్నీటికి మనం ఎప్పుడూ కారణం అవ్వకూడదు. అమ్మాయి ఉద్యోగం కోల్పోయి ఒక పూట పస్తులు ఉన్నా ఆ పాపం మనకి తగులుతుంది, అందుకే అడిగాను అన్నారు. మాట్లాడలేదు స్వప్న. మౌనంగా తల కిందకు దించేసింది. ఆమె తల వంచింది. తను ఏదో గొప్ప అని కాదు, వయసులో పెద్దవారు, అంత ఆస్తి గౌరవం ఉన్నా కూడా తప్పు చేశానని క్షమాపణ అడిగిన అతని సంస్కారానికి ఆమె తల వంచింది. అయ్యో, నేను క్షమాపణ అడిగింది నువ్వు ఇబ్బంది పడాలని కాదమ్మా. మా వల్ల ఎంతో కొంత నీకు బాధ అయితే కలిగింది, అది నిజం, అందుకే అడిగాను అని అభిని చూసి, ఇందులో అమ్మాయి పొరపాటు లేదు అభి. మన కోసం, మన అవసరం కోసం తనని ఇక్కడికి పిలిపించాం. ఆలోచించు, కొత్త వాళ్ళు ఎవరైనా కనబడితేనే మనం సరిగా మాట్లాడము. అలాంటిది ముక్కు మోహం తెలియని మనం పిలిస్తే అమ్మాయి రావడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో, తన ఆత్మాభిమానాన్ని మనం ఎంత దెబ్బతిని ఉంటుందని ఒక్క క్షణం ఆలోచించాలి అభి. సమాజంలో డబ్బు ఉందని ఏమైనా చేసే మనకి, ఒక్క పంజరంలో గువ్వల జాగ్రత్తగా మెసిలే అమ్మాయికి చాలా తేడా ఉంటుంది.
అయినా కూడా తన కోసం కాకుండా తనని నమ్ముకున్న పిల్లల కోసం ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చింది. నువ్వు అనవచ్చు, డబ్బులు ఇస్తానన్నాను అందుకే వచ్చిందని. డబ్బుతో కొనలేని ఈ లోకంలో చాలా ఉంటాయి అభి. అందులో స్వప్నాలంటే అమ్మాయిల ఆత్మాభిమానం మొదటి స్థానంలో ఉంటుంది. డబ్బుకి ఆశపడి వచ్చి ఉండదు. తన మనసులో ఏదో బలమైన సంకల్పం చేసి ఉంటుంది. అది నెరవేరుతుంది అన్న ఆశతో వచ్చింది అని చెప్తున్న విశ్వనాథ్ గారిని విస్మయంగా చూసింది. స్వప్న మనసులో ఆయనకి పెద్ద సింహాసనాన్ని ఇచ్చి గౌరవించింది. ఎంత చక్కగా ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకున్నారు అనుకుంది. టైం అవుతుంది తాతయ్య, మీరు ఇక్కడే ఉంటారా? లేదు నాన్న, స్వప్నాన్ని చూడలేదు కదా, వచ్చినప్పటి నుంచి చూసి వెళ్తామని వచ్చాను. అవతల మీ నాన్న ఇవాళ దుబాయ్ వెళ్తున్నాడు, ఆఫీస్కి నేనే వెళ్ళాలి అన్నారు ఆయన. తండ్రి టాపిక్ రావడంతోనే అభి ముఖం చిట్లించడం స్వప్న చూస్తూనే ఉంది. ఈయనకి నాన్న ఉన్నారు, మరైతే ఇక్కడ ఎవరూ ఉండరు ఎందుకని అనుకుంది, కానీ అడగలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను తాతయ్య, వాళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావించొద్దని విసుగ్గా చెప్తున్న అభిని చూస్తూ, నీతో కలిసి టిఫిన్ చేయాలని వచ్చాను కన్నా, ఎన్ని రోజులైందో కదా మనం కలిసి తిని అన్నారు. మీకోసం ఏం చేయమంటారు సార్ అంది స్వప్న ఎంతో అభిమానంగా. ఏముంటే అవి పెట్టు తల్లి, ఆ చప్పటి గడ్డేగా తినాల్సింది నేను అన్నారు ఆయన నిష్ఠూరంగా. తాతయ్య అవి హెల్త్కి మంచిది అన్నాడు. ఆరోగ్యం అంటూ భోజన ప్రియుణ్ణి ఆయన నన్ను బంధించారు. రుచిగా నాలుకకి తగిలి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? అక్కడ తింటానంటే వాడు ఒప్పుకోడు, ఇక్కడ తింటానంటే నువ్వు ఒప్పుకోవు అని అభి కోపంగా చూడడం చూసి మాట ఆపేసి, సరే సరే టిఫిన్ టైం కూడా అవుతుందంటూ లేచారు ఆయన. స్వప్నాన్ని చూశాడు. అభి అప్పటికే వంటింట్లోకి వెళ్ళింది. ఒక పక్క అభి కోసం కుక్ సలాడ్ రెడీ చేస్తుంటే, మరో పక్క జొన్న పిండితో గబగబా రొట్టెలు చేసి మార్నింగ్ చేసిన అల్లం చట్నీతో సర్వ్ చేసి కీరా కూడా కట్ చేసి ఆ ప్లేట్ విశ్వనాథ్ గారి ముందు పెట్టింది. కలర్ఫుల్గా ఆహారం కనబడేసరికి ఆయన కళ్ళు మెరిసి, ఇంత తక్కువ టైంలో ఎలా చేశావు అన్నారు ఆయన ఆశ్చర్యంగా. 4 రొట్టెలు కాల్చడం ఎంతసేపు సార్ అంది. నీ చేతిలో మాయ ఉంది స్వప్న. మొదటి ముక్క తుంచి తింటున్న ఆయన నాలుక మీద చచ్చిపోయిన జిహ్వా లేచి డ్యాన్స్ చేస్తూ నోట్లో నీళ్లు ఊరుతుంటే తన్మయత్వంగా అన్నారు. సైలెంట్గా ఫుడ్ తింటున్నాడు అభి. స్వప్న, నువ్వు ఇలాంటి భోజనం పెడతానంటే ప్రతిరోజు పూట ఇక్కడికే వస్తాను తల్లి అన్నారు ఆయన. రావడం ఏంటి సార్, ఇక్కడే ఉండండి, మీకేం కావాలో చెప్పండి, అన్నీ చేసి పెడతాను. నాకు మంత్లీ 1 lakh శాలరీ ఇస్తున్నారు, వృధాగా ఇస్తున్నారని చాలా బాధపడుతున్నాను. ఇలా అయినా దానిని సద్వినియోగం చేసుకుంటాను అని టంగ్ స్లిప్ అయ్యి తర్వాత తను ఏమందో విన్న స్వప్న కందగడ్డలా మారిన అభి ముఖం చూసి వంటింట్లోకి పరిగెత్తింది. అమ్మాయి చలాకీగా ఉంది అభి, మనం అనుకున్న పనికి సరిగా సరిపోతుంది అన్నారు విశ్వనాథ్ గారు. అందుకు కొంచెం టైం పడుతుంది తాతయ్య, నేను అంత త్వరగా ఎవరిని నమ్మను, నీకు తెలుసు కదా అన్నాడు. ఇదివరకు మనం తీసుకొచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా అవుట్ హౌస్ నుంచి 4 రోజులకి బంగ్లాకి షిఫ్ట్ అవ్వలేదు. కానీ స్వప్న అయ్యింది. అక్కడే సగం మార్కులు కొట్టేసింది. కొందరు బంగ్లాకి ఎంట్రీ ఇవ్వకుండానే అవుట్ హౌస్ నుంచి అటే వెళ్ళిపోయారు. గుర్తుందా అంటుంటే, మీకు నచ్చితే అందరినీ ఇలాగే పొగుడుతారు, పైకి కనిపించని మొహాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి తాతయ్య, టైం వస్తే వాళ్ళలో అసలు స్వరూపం బయటపడుతుంది అని వస్తున్న స్వప్నాన్ని చూస్తూ, ఏంటది అన్నాడు అభి. బటర్ మిల్క్ సార్, ఇది తాగితే కడుపు నిండుగా ఉంటుంది, మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలి వేయదు, మధ్యలో ఏం తినాలని కూడా అనిపించదు అని విశ్వనాథ్ గారికి ఇచ్చింది. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కోట్ల ఆస్తి ఉంది, కోరుకున్నది తన ముందు ఉంటుంది, కానీ ఆప్యాయంగా అడగకుండానే ఇలా చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు అనుకుంటూ అమృతంగా దాన్ని తాగారు. నేను వెళ్తున్నా తాతయ్య, మీరు వస్తే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. వస్తున్నా అంటూ స్వప్నతో వెళ్ళి, వస్తానమ్మా, నీ చేతి వంటకి కడుపు నిండా తిన్నాను, మళ్ళీ ఆదివారం వస్తాను, నా కోసం చేపల పులుసు చేసి పెట్టాలి అన్నారు.
తప్పకుండా సార్, విత్ రాగి సంగటి కూడా అంది. అబ్బా, తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అని మేనేజర్తో మాట్లాడుతున్న అభిని చూసి, కొంచెం పులుపు కారం ఎక్కువ వేయి తల్లి, మామిడికాయ ముక్క కూడా ఉండాలి అన్నాడు రహస్యంగా. అభి వినకుండా నవ్వుతూ సరే అంది. తాతయ్య, మీరెళ్ళి కార్లో కూర్చోండి, వస్తానంటూ ఆయన్ని పంపించి స్వప్న దగ్గరికి వచ్చి, 1 lakh శాలరీ ఊరికే ఇస్తున్నానని తెగ ఫీల్ అవుతున్నావు కదా, ఇవాళ నుంచి గార్డెన్ పని మొత్తం నువ్వే చేయాలి ప్రతిరోజు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు అభి. విశ్వనాథ్ గారు గంగిగోవు లాంటి వారు అయితే, ఈ రాక్షసుడు పెద్ద పులి లాంటివాడు, అస్సలు మృదువుగా మాట్లాడటమే రాదు అని వాళ్ళు వెళ్ళడం చూస్తూ, డ్రాప్ చేస్తానంటున్నాడు అంటే విశ్వనాథ్ గారు వెళ్ళేది ఆ కంపెనీ కాదా, బహుశా వేరే బ్రాంచ్ ఏమో అనుకుంది.